లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అంతేకాదు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెల 10వ తేదీన హస్తం తీర్థం తీసుకోవడానికి ముహూర్తం సైతం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ టికెట్ కోసం రాజయ్య తీవ్రంగా ట్రై చేశారు. చివరి వరకు ఎదురుచూసి నిరాశ చెందారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గ టికెట్ను కడియం శ్రీహరికి అప్పగించారు. దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆయనకు పార్టీ పెద్దలు సర్ది చెప్తూ వస్తున్నారు. దీంతో ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు అధిష్టానానికి పంపారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ కేటాయించేందుకు అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో గుడ్ బై చెప్పడానికి సరైన నిర్ణయమని భావించి పార్టీ మార్పునకు సిద్ధమయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో వరంగల్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఆయన రాజీనామాను కూడా ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎందుకోసం బీఆర్ఎస్ పార్టీని వీడాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి, ఆయన ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా ఉండేది, స్టేషన్ అనుకుంటూ తాజా రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలలో ఈ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయన ఎందుకోసం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిన అన్ని కారణాలకు కూడా మీడియా సమావేశంలో వెల్లడించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో కావచ్చు, ఇటు జాతీయ నాయకులతో సమావేశం తెలుస్తుంది. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో తాటికొండ రాజయ్య సమాలోచనలు, చర్చలు, సమావేశాలు జరిగిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, తాటికొండ రాజయ్య అనుచరులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ఆయన స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ టికెట్ కోల్పోయినప్పుడే ఆయన ఇతర పార్టీల వైపు చూస్తారు, ఇతర పార్టీలో జాయిన్ అవుతారు రెండు ప్రచారం కొనసాగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన అధిష్టానాలను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసి ఈ రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా ఎమ్మెల్సీ కావచ్చు, లేదంటే ఎంపీగా అవకాశం కల్పిస్తామని బుజ్జగిస్తే అప్పుడు రాజయ్య ఊరుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మీ రానున్న ఎన్నికల్లో ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రానకపోయే అవకాశాలు కనబడుతున్నాయి. రానటువంటి సిచ్యువేషన్ లోనే రాజయ్య పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్ కోసం అయితే మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇతర నేతలంతా కూడా పోటాపోటీగా టికెట్ పై వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి. ఈ పెద్దలో రాజయ్యకు టికెట్ రాదన్నటువంటి కారణాలతో మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి గత కారణాలు ఇప్పటికే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్సీ అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్యలో సుదీర్ఘమైనటువంటి వైరం కొనసాగుతుంది. అప్పటి నుంచి కూడా రాజయ్య బీఆర్ఎస్ పార్టీ పట్ల కొంత వ్యతిరేకంగా కొంత ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజా రాజకీయ పరిణామాలను ఆలోచించుకునే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశాలు జరిపిన తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడిన తర్వాతనే రాజయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 10న కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసినట్టు కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు జాయిన్ అవుతారు, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అన్కండిషనల్ హామీలతోనే చేరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీటుపై కావచ్చు, లేదంటే రాజకీయ పరిణామాలు, తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, వరంగల్ ఎంపీ సీటుపై కావచ్చు, ఇవన్నీ కూడా ఎటువంటి హామీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకునే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు రాజయ్య అనుచరులు కావచ్చు, రాజయ్య నుంచి సమాచారం అయితే అందుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.